ఆ జిల్లాలో ప్రతిపక్ష నేతలు కనిపించడం లేదు. మొన్నటి వరకు అధికార దర్పం వెలగబెట్టిన వారు ఎన్నికల అనంతరం పత్తాలేరట. అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన నిలవాల్సిన వారు అందుబాటులో ఉండటం లేదట. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారట. ఇక కార్యకర్తలను తిప్పలను సైతం పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇందుకు సత్యసాయి జిల్లా వైసీపీ నేతలకు ఏమైంది? ఒక్క ఓటమితో ఎందుకిలా బిస్తర్ సర్దేశారు? వాచ్ ది స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లాలోని వైసీపీలో కొంతకాలంగా నాయకత్వ లేమి వెంటాడుతోందట. నాయకులు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం కలవరపెడుతోందట. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంపై ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోందట. ఘోర ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న క్యాడర్కి ఇప్పుడు ముఖ్య నేతలు కూడా అందుబాటులో లేకపోవడం పార్టీలో నిస్తేజం నెలకొందనే టాక్ నడుస్తోంది. గుడ్ మార్నింగ్ పేరుతో నిత్యం జనంలో కలియతిరిగిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధికారం పోగానే ఆ కార్యక్రమాన్ని నిలిపేస్తారు. నియోజకవర్గంలో కంటే బయట ప్రదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారట. అప్పుడప్పుడు ధర్మవరం వచ్చి క్యాడర్ని కలిసి వెళ్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ధర్మవరం వైసీపీలో పలువురు కీలక నేతలు కార్యకర్తలు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సత్యకుమార్తో పాటు కూటమి నేతలు పరిటాల శ్రీరామ్, జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు కూటమి నేతలు దూకుడుగా వెళ్తూ చేరికలపై దృష్టి పెడితే కేతిరెడ్డి అందుబాటులో లేకపోవడం కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందట. జిల్లా కేంద్రం పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి అధికారం కోల్పోయాక స్థానికంగా ఉండటం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యే సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పుట్టపర్తిలో వైసీపీకి నిన్నటి వరకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన దుద్దకుంట శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంపై ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. కదిరిలో మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని మక్బుల్కు అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన సిద్ధారెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్న కదిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా కొనసాగిన మక్బుల్ ఫలితాల అనంతరం కర్ణాటకలోని తన వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. 1-2 సార్లు ఆయన కదిరికి వచ్చిన పార్టీ కార్యకలాపాలకు కార్యకర్తలు నేతలతో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారట. పులివెందులను ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీకి ముందు నుంచి పట్టు ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక పెద్ద దిక్కు లేకపోవడం క్యాడర్కి ఇబ్బందిగా మారిందట. వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఉషశ్రీ చరణ్ గత ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి సవిత చేతిలో ఓటమి పాలైంది. అనంతరం పార్టీ అధిష్టానం ఉషశ్రీని సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. కీలకమైన పదవిలో ఉన్నప్పటికీ ఆమె పెనుకొండకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తోందట. బెంగళూరులో ఉంటూ అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, జిల్లా కేంద్రానికి రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుబ దీపిక స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదట. బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తోందని చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు కార్యకర్తలకు నాయకురాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందట. వైసీపీలో సీనియర్ నేత మాజీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది అదే పరిస్థితట. ఇక మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప స్థానికంగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు కార్యక్రమాల్లో నామమాత్రంగానే కొనసాగుతున్నారట. ఫలితంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అధికార పార్టీని ఎదుర్కొని నిలబడిన వారికి పార్టీ నుంచి తగిన భరోసా కల్పించేవారు కరువయ్యారట. సత్యసాయి జిల్లాకు బెంగళూరు దగ్గరగా ఉండటంతో నేతలు ఎక్కువగా అక్కడే మకాం పెట్టారని, ఎన్నికల అనంతరం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై దృష్టి సారించాలని, నియోజకవర్గ బాధ్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.